అందరు చప్పట్లు కొడుతూ ఈ పాటని కలిసి మనం పాడుకుందాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా. అందరు కలిసి పాడదాం. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అందరూ కలిసి పాడుదాం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. అందరూ కలిసి పాడదాం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో స్తోత్రం, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా,
చింతేలా నాకు తీపియేలా నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. అందరు కళ్ళు మూసుకురండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవా, ఇదిగో నేను నీ సన్నిధానానికి వచ్చి ఉన్నాను తండ్రి. గత సంవత్సరంలో నీ కృపలో నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని నూతన సంవత్సరమునిచ్చి నూతన సంవత్సరములో 2వ పరిశుద్ధ దినాన నీ సన్నిధిలో కనబడే భాగ్యం నాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. మంటి పొరుగునైనా నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకై స్తోత్రం అయ్యా. ఎందుకు ఎన్నిక లేని వాడిని, పనికి మాలిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై స్తోత్రం. నాలో ఏ మంచితనము లేకపోయినా నీవు నన్ను జ్ఞాపకం చేసుకొని నీ సొత్తైన జనముగా చేసుకున్నందుకై స్తోత్రం దేవా. నీకు స్తోత్రం. ఉదయ కాలము నీ మందిరావరణంలో ప్రభా చేరి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. నాకు భయమే ముందు ప్రభా, మీరు నాకు తోడుండగా ఈ ఉదయ కాలం అనేకమైన పాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచి స్తోత్రాలు అయ్యా. ఈ సమయంలో నీ వాక్యం కొరకే మేము సిద్ధపడుతుండగా నాయనా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి నన్ను, మమ్మలను నీ వాక్యము చేత బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యమే మా జీవితాలకు ఆధారమై ఉన్నది కనుక నీ వాక్యపు వెలుగులో మా బ్రతుకులను సరిచేసుకుంటూ మా ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దీనదాసుని నన్ను జ్ఞాపకం చేసుకునండి. నీ సిలువు చాటును మరుగుపరుచుకొని అయ్యా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఈ దినము చేరు వచ్చిన సంఘం అంతటిని బట్టి వందనాలు. రాలేని బిడ్డలను మరొక తరుణం నీ మందిరంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మనవడికి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. నూతన సంవత్సరంలో ప్రవేశించాం. ప్రభువు మనలను ప్రేమించి మరి ఈ సంవత్సరం మొదటి మాసంలో 2వ పరిశుద్ధ దినం ఆయన సన్నిధిలో కనబడే భాగ్యం నీకు నాకు అనుగ్రహించినందుకు దేవునికి ఎంతగానో మనము వందనస్తులమై ఉన్నాం. ఈరోజు ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం వినబోతున్నాం. మన మనస్సును దేవుని వాక్యం మీద దృష్టి ఉంచి ఆయన వాక్యమును జాగ్రత్తగా వినాలని, ఆలకించాలని, ఆ వాక్యాన్ని హృదయాంతరంగంలోనికి చేర్చుకోవాలని ప్రభువుని బట్టి మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు నా అంశం ఫలించుట. ఫలించుట. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని కోరుకుంటున్నది మీరు ఫలించండి అని. మనము మంచి ఫలములు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి వ్యవసాయకుడు భూమిని దున్ని మరి పంట వేసిన తర్వాత ఏమనుకుంటాడు? ఆ పంట బాగా పండాలని కోరుకుంటాడు. ప్రతి వ్యవసాయకుడు కూడా కోరుకునేది తాను వేసిన పంట ఏదైతే ఉందో ఆ పంట బాగా పండాలని, మంచి ఫలము రావాలని, బహుగా ఫలాలు రావాలని, బహుగా ఫలించాలని వ్యవసాయకుడు కోరుకుంటాడు. మన పరలోకపు తండ్రి కూడా యోహాను సువార్తలు అన్నాడు కదా, ఏమని? నా తండ్రి వ్యవసాయకుడు,
మరి పరలోకమందున్న తండ్రి కూడా మనము ఆత్మీయంగా ఫలించాలని కోరుకుంటున్నాడు. మనము ఆత్మీయంగా ఫలించాలి. పరలోకపు తండ్రి అనబడిన ఆ వ్యవసాయకుడు కోరుకుంటున్నది ఏమిటి మన గురించి అంటే, భూమి మీద నీవు నేను ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించాలని కోరుకుంటున్నాడు. యోహాను పత్రికలో, యోహాను సువార్తలో ఒక మాట అంటాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మనం ఫలిస్తే దేవునికి మహిమ కలుగుతుంది పరలోకంలో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం నిన్ను బట్టి మరి దేవుడు మహిమపరచబడినట్లుగా నీవు బహుగా ఫలించవలసిన అవసరత ఉన్నది. ఫలించాలి. మరి మంచి నేలన పడిన విత్తనం ఎలా ఫలించింది? మార్కు సువార్తలో చూస్తాం, 30 60 100 ఫలించిందట. ఈ నూతన సంవత్సరంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నిష్ఫలమైన చెట్టుగా ఉండకూడదు. ఫలములు లేని జీవితం మనది ఉండకూడదు. నీవు నేను ఈ సంవత్సరం ఫలించాలి. గత సంవత్సరం నువ్వు ఒకవేళ 30 ఫలిస్తే ఈ సంవత్సరం 60 ఫలించాలి. పోయిన సంవత్సరం 60 నువ్వు ఫలిస్తే ఈ సంవత్సరం 100 నువ్వు ఫలించాలి. ఒకవేళ నీలో ఫలమే లేకపోతే ఈ సంవత్సరం ఫలించడానికి ప్రయత్నించాలి. దేవుడు మొట్టమొదటిగా ఆదాము అవ్వను సృష్టించినప్పుడు వారితో అన్నమాట ఏమిటి? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని ఏలుడి అని చెప్పాడు. దేవుని ఉద్దేశం సర్వమానవాళి పట్ల ఏంటంటే మనము ఫలించాలని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని కొరకై ఫలించుటకు ఒక తీర్మానం ఈ నూతన సంవత్సరంలో ఈ 2వ పరిశుద్ధ దినాన ఒక తీర్మానం తీసుకోవాలి. ఈ స్థలం నుండి మనం వెళ్ళే లోపు, ప్రభువా నేను నీ కొరకు ఫలించే చెట్టుగా ఉంటాను, నీ కొరకు నేను ఫలములిచ్చే చెట్టుగా జీవిస్తాను, నేను నిష్ప్రయోజనమైన చెట్టు వలె నుండను, నేను ఫలించే చెట్టు వలె నీ మందిర ఆవరణములో నేను ఎదుగుతానని ఒక తీర్మానం తీసుకోవాలి. బైబిల్లో ఫలించని చెట్టు గూర్చి వ్రాయబడింది. ఫలించని చెట్టు గూర్చి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఒక అంజూరపు చెట్టు ఫలించకపోతే ఆ యజమాని ఏం చేశాడో, ఆ ఫలించని చెట్టు కొరకై ఆ తోటమాలి ఏం చేశాడో మనం దేవుని వాక్యంలో చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం ఏమనున్నది? ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదట. ఈ సమయంలో 2 విషయాలు మనం తెలుసుకోవాలి. ఒకటి ద్రాక్ష తోటను గూర్చి, 2 అంజూరపు చెట్టును గూర్చి మనము తెలుసుకుంటే ఈ చదవబడిన ఈ వాక్య భాగం మనకు బాగా అర్థమవుతుంది. మరి ద్రాక్ష చెట్టు అన్నది ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యమైన పంటల్లో ఒకటి. ఈ ద్రాక్ష చెట్టు తడి పొడి నేలలో బ్రతుకుతుంది. ఇది
ఎప్పుడు కూడా ఆ నేల ఎలా ఉండాలంట? తడి పొడిగా ఉండాలి. నేల గట్టిపడిపోతే ఈ చెట్టు చనిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ చెట్టు బ్రతకాలంటే ఆ నేల సారవంతమైన నేల అయి ఉండాలా, తడి పొడిగా ఆ నేల ఉండాలా. దాని తీగలు పెరుగుతూ ఉంటాయి. ఆ తీగలను ఆ తోటమాలు ఏం చేయాలంటే వెంటనే వాటిని పందిరి మీద అల్లుతూ ఉండాలి. కొన్ని పాడైన తీగలు ఉంటాయి, ఆ పాడైన తీగలను కత్తిరిస్తూ ఉండాలి, ఎరువు వేస్తూ ఉండాలి, ఏ తెగులు రాకుండా చూసుకోవాలా. ద్రాక్ష చెట్టు మొదటి 2 కాపులను కత్తిరిస్తారట. మొదటి కాపును రెండో కాపును కత్తిరిస్తే ఆ కాండం బాగా బలంగా పెరిగినందువలన తర్వాత వచ్చేటువంటి ఫలములు బాగా ఫలిస్తుందంట. ద్రాక్ష చెట్టు కొన్ని సంవత్సరాలు బ్రతుకుద్ది. కొన్ని సంవత్సరాల చెట్టు బ్రతుకుతుంది. 100 ఏళ్ళు కూడా బ్రతికిన చెట్లు ఉన్నాయి. ఈ ద్రాక్ష చెట్టు సంవత్సరానికి దాని ఫలం అధికంగా ఇస్తూ ఉంటుందంట. ఈ సంవత్సరం ఈ తీగలో 4 గుత్తులు వచ్చినాయనుకోండి ద్రాక్ష పండ్లు, వచ్చే సంవత్సరం నాటికి మరలా పంట వచ్చే నాటికి ఆ 4 కాస్త మరో 4 గుత్తులుగా అది ఫలాలు ఇస్తుందట. ద్రాక్ష పండ్లు ఎప్పుడు కూడా పంట అధికమైన దిగుబడి ఇస్తూనే ఉంటుంది. దానికి సారవంతమైన నేల కావాలి. తన తీగలు కత్తిరించబడుతుండాలి, పాడైన వాటిని తొలగిస్తూ ఉండాలి, ఎరువు వేయాలి, నేల తడి పొడిగా ఉన్నదో లేదో చూసుకుంటూ ఉండాలి, సరైన వాతావరణం, ఎండ తగులుతుండాలి. ఇలా చేసినప్పుడు అది అధికమైన పంటనిచ్చే పంటగా ద్రాక్ష పండ్లు ఉన్నాయి. రెండవదిగా అంజూరపు చెట్టును మనం చూస్తే ఈ చెట్టు ఏ నేలనైనా బ్రతకగలదు. ఏ నేల నుండైనా బ్రతకగలదు. ఈ అంజూరపు చెట్టు అంట మహావృక్షముగా ఎదుగుతుందట. మనము మద్ది చెట్లు, మర్రి చెట్టును చూస్తాం కదా, అది పెద్ద వృక్షంగా ఎదిగినట్లే ఈ చెట్టు కూడా ఒక పెద్ద చెట్టుగా ఎదుగుతుందంట. అంజూరపు చెట్టు 1000 సంవత్సరముల నాటిది. 1000 సంవత్సరాలమ్మా. గజ్జలు గలగలు అంటం వల్ల నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. బయటను కూర్చోబెట్టుకొని ఆడనే అంతవరకే. అంజూరపు చెట్టు 1000 సంవత్సరములు దానికి చరిత్ర ఉన్నది. ఇది మానవుడు పండించిన తొలి పంటలో మొదటి పంట. ఇశ్రాయేలీయులకు ప్రధానంగా ఆహారానికి సంబంధించినటువంటి పంట ఇది. అంజూరపు పండ్లు చాలా తీయగా ఉంటాయి. ఈ పండ్లను పచ్చిగా ఉన్నప్పుడు తినచ్చు, పండుగా ఉన్నప్పుడు తినచ్చు. ఆ పండ్లను ఎండబెట్టుకొని మరలా ఎండు పండ్లుగా కూడా తినడానికి పనికొచ్చే ఆహారం అది. మనం ఖర్జూరాలు ఉన్నాయి, పచ్చి ఖర్జూరాలు తింటాం, తర్వాత వాటిని ఎండబెట్టుకొని ఎండు ఖర్జూరాలుగా కూడా తింటాం. పచ్చి ద్రాక్ష తింటాం, వాటిని ఎండబెట్టుకొని ఎండు ద్రాక్షగా కూడా మనం తింటాం. అలాగునే ఈ అంజూరపు చెట్టు కూడా ఫలములిచ్చే చెట్టు, ఆహారానికి సంబంధించిన చెట్టు. అయితే వాక్యంలో మనం చూస్తాం, 13వ అధ్యాయం 6వ వచనం చదవండి. తోట యజమాని ఈ అంజూరపు చెట్టుని ఎక్కడ నాటాడు? ద్రాక్ష తోటలో నాటాడు. ఈ అంజూరపు చెట్టును తీసుకొచ్చి ద్రాక్ష తోటలో నాటాడు. ద్రాక్ష తోట అంటే దానికి ఒక కంచె ఉంటుంది కదా. తోట అన్నప్పుడు దానికి చుట్టూ కంచె ఉంటుంది. మరి తోటలో సమృద్ధి అయిన నీటి నిల్వలు ఉంటాయి. ఆ భూమి సారవంతమైనదిగా ఉంటుంది.
మంచి సారవంతమైన నేలలో వేసిన చెట్టు ఖచ్చితమైన ఫలాలు ఇస్తుంది కదా, మంచి ఫలాలు వస్తాయి, మంచి ఫలాలు ఇస్తుంది అంతే. ఎందుకంటే అది తోటలో ఉన్నది, సారవంతమైన నేలలో నాటబడినది, సమృద్ధిగా నీరు దానికి దొరుకుతుంది. ఆ తోటలో ఒక తోటమాలి ఉన్నాడు. ఆ తోటమాలి ఆ తోటలో ఉన్న ఆ చెట్లకు కావలసినటువంటి పోషక విలువలను, ఎరువును అతను సమృద్ధి, వాటికి ఏమేమి కావాలో చూసుకునే తోటమాలి కూడా ఉన్నాడు. ఈ చెట్టు ఎక్కడో ఉంటే దాన్ని తీసుకొచ్చి తన ద్రాక్ష తోటలో నాటుకున్నాడు. అయితే యజమాని వచ్చి చూసినప్పుడు ఏముందంటే, అక్కడ యజమాని వచ్చి చూసినప్పుడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదంట. పండ్లు వెదకడానికి వచ్చాడు యజమాని. ఆ ద్రాక్ష తోటలో నాటబడిన సారవంతమైన నేలలో నాటినటువంటి ఈ అంజూరపు చెట్టులో ఫలాలు కనబడటం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, మనము కూడా దేవుడు తన పొలములో, తన సంఘములో ఆయన నిన్ను నన్ను నాటాడు. ప్రభువు మనల్ని ఎక్కడ నాటాడంటే తన పొలములో నాటాడు. ఆయన పొలములో నాటబడినటువంటి వారం మనం, ఆయన సంఘములో నాటబడినటువంటి వారం. సో మనము ఎక్కడున్నాం? దేవుడు ఎక్కడో ఉన్న మనలను, పాపములో కొట్టుమిట్టాడుతున్న మనలను, లోకములో ఉన్న గచ్చపొదల్లో, బండరాళ్ళల్లో నలిగిపోతున్న మన జీవితాలను దేవుడు మనల్ని తీసుకొచ్చి తన సంఘం అనే పొలములో దేవుడు నిన్ను నన్ను ఒక అంజూరపు చెట్టుగా నాటాడు. తన తోటలో నిన్ను నన్ను నాటాడు. సారవంతమైన భూమి. దేవుడు తన సంఘములో నిన్ను నన్ను మరి ఒక విశ్వాసిగా తన సంఘములో దేవుడు నాటాడు. ఆ తోటలో తోటమాలి ఉన్నట్లుగా మరి ఇక్కడ కూడా తన సంఘములో, సంఘం అనే పొలములో నాటబడిన నీ కొరకు దేవుడు ఒక సేవకుని పెట్టాడు, ఒక కాపరిని ఉంచాడు, ఒక పనివాడిని పెట్టాడు. ఈ పనివాడు నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు, నువ్వు ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించుట కొరకు, నీవు వృద్ధి చెందడానికి, ఫలాభివృద్ధిని అందడానికి దేవుడు నీ కొరకు ఒక తోటమాలిని మరి సంఘములో తన సేవకున్న దేవుడు ఉంచినాడు. అక్కడ మనం గమనిస్తే అంజూరపు చెట్టు ప్రతి సంవత్సరం కాపుగాయాలి. సంవత్సరం ఎప్పుడు చూసినా దాంట్లో మరి పండ్లు ఉంటాయి. మరి యజమాని అంట 3 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలండి? 3 సంవత్సరములు దాని ఫలములు వెతుకుతున్నాడు, కానీ అందులో ఏ విధమైన ఫలము కానీ కనపడలేదు. పిండి కానీ, కాయ కానీ, పండు కానీ ఆ చెట్టులో కనబడటం లేదు. మరి ఎంతో సారవంతమైన నేలలో నాటబడినటువంటి అంజూరపు చెట్టు ఫలములు ఫలించటంలా, ఫలములు లేవు. ఆ చెట్టేమో ఎదుగుచున్నది, ఆ భూమిలో సారమంతా తీసుకొని ఆ చెట్టు ఎదుగుతుంది. సంవత్సరానికి ఆ చెట్టు పెరుగుతుంది. బాగా భూమిలో ఉన్న సారమంతా తీసుకొని ఆ చెట్టు పచ్చగా ఉంది. పచ్చగా ఉంది కానీ కాపు అయితే లేదు, పండ్లు లేవు, ఫలము లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలరా,
ఫలము లేని చెట్టు ద్రాక్ష తోటలో ఉన్నట్లుగా ఈనాడు దేవుని సంఘం అనే పొలములో ఆత్మ సంబంధమైన ఫలములు లేని అంజూరపు మొక్క వలె ఉంటున్న విశ్వాసులు లేరంటారా? ఫలములు లేని విశ్వాసులు సంఘంలో లేరంటారా? యజమానుడు వచ్చి చూస్తాడు. మనము ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించాలి. ఆ యజమానుడు 3 సంవత్సరాల నుండి తన కాపు, ఆ చెట్టు యొక్క కాపును వెదుగుచున్నాడంట, కానీ ఫలమేమీ లేదట. నువ్వెంతకాలమైంది రక్షించబడి? నువ్వెంతకాలమైంది దేవుని మందిరములో నాటబడి? దేవుని పొలములో నాటబడి నీవు ఎంతకాలమైంది? నీలో ఆత్మ సంబంధమైన ఫలములు ఉంటున్నాయా? కొందరు 10 సంవత్సరాలు, కొందరికి 20 సంవత్సరాలు, కొందరు 30 సంవత్సరాలు, కొందరు 50 సంవత్సరాలు అయినా ఆ ఫలము లేని అంజూరపు చెట్టు వలె సంఘములో ఎదుగుతున్నారు, పచ్చగా ఉన్నారు, కానీ ఫలములు లేవు. ఆత్మ సంబంధమైన ఫలములు మనము ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను యజమాని, అందుకే నిన్ను తోటలో నాటాడు, అందుకే తన సంఘములో నాటాడు నిన్ను. ఏంటి ఆత్మ సంబంధమైన ఫలాలు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుదాం. ఏ ఫలాలంట మనం ఫలించాల్సింది? 1 ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అనే 9 ఫలాలు మనం ఫలించాలి. నువ్వు దేవుని మందిరములో ఇట్టి ఫలాలు కలిగి ఉండాలి విశ్వాసిగా. నీవు నేను ఫలించాలని దేవుడు నిన్ను నన్ను తన మందిరంలో నాటాడు. దేవుడు నీకు ఏమి తక్కువ చేయటం లేదు. నీ యజమాని నీకేమి తక్కువ చేయటం లేదు. ఒక పనివాడిని పెట్టాడు ఇక్కడ. నీకు నీరు అవసరమైనప్పుడు, ఆహారం అవసరమైనప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీవు బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు నిన్ను ఆదరించడానికి, నిన్ను బలపరచడానికి తన సంఘములో దేవుడు తన సేవకుని పెట్టాడు. అయినా ఎన్నో ఏండ్ల నుంచి దేవుని మందిరములో నీవు ఉన్నా చక్కగా పెరుగుతున్నావు, కానీ ఏపుగా పెరుగుతున్నావు, కానీ పచ్చగా ఉంటున్నావు, కానీ నీలో ఫలము లేదు. ఫలములు ఫలించే వారిగా మనం ఉండాలి. వీటిలో ఏ ఒక్క ఫలము ఫలించినా దేవుడు సంతోషిస్తాడు, ఆయన మహిమపరచబడతాడంట. మీరు బహుగా ఫలించుట వలన మీ తండ్రి మహిమపరచబడును. దేవునికి ఏమైనా మహిమ ఉన్నదా నీ వలన? ఆత్మ సంబంధమైన ఫలములు లేకుండా దేవుని మందిరములో మనం ఉండి కూడా ప్రయోజనం లేదు. ఆ యజమానికి కోపం వచ్చిందండి. ఆ తోటలో నాటబడిన అంజూరపు చెట్టును 3 ఏండ్ల నుండి దాని ఫలములు వెదిగితే ఒక్క ఫలము కూడా కనబడకపోతే ఆ యజమానికి కోపం వచ్చింది. ఏమన్నాడు ఆయన 7వ వచనంలో, 13:7, దీనిని నరికివేయుము. దానికి ముందు చదవాలి. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. వెంటనే అన్న మాట ఏంటి తెలుసా? దీన్ని నరికివేయండి. చాలు నరికివేసేయి. ఇది ఎంత ప్రమాదం తెలుసా? పచ్చగా ఉన్న చెట్టుని, ఎదుగుతున్న చెట్టుని ఫలములు లేవని ఆ యజమాని ఏమన్నాడంటే తోటమాలితో, దీనిని నరికివేయి.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఏపుగా పెరగడానికే కాదు, పచ్చగా ఆకులు కలిగి ఉండటమే కాదు, ఏపుగా పెరిగిన పచ్చగా ఆకులు వేసిన నీలో నుంచి ఫలములు చూస్తాడు దేవుడు. ఆ యజమాని అదే చూస్తున్నాడు. ఆ యజమాని ఫలములు లేవు కదా, అది ఎంత పెరిగితే ఏముంది, అది ఎంత పచ్చగా ఉంటే ఏముంది, నరికేసే. ఫలములు లేని చెట్టు పరిస్థితి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం దేవుడు ఆశించినంత ఫలము నీలో ఫలించావా? నీవు ఫలించావా? దేవుడు ఆశించిన రీతిగా, యజమానుడు మరి ఆశించిన రీతిగా నీవు ఫలించావా? ఆత్మ సంబంధమైన ఫలములు ఒక్కటైనా, 9 ఫలాల్లో ఒక్కటైనా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, విశ్వాసం, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం అనే ఈ ఫలములలో ఏ ఒక్క ఫలమైనా గత సంవత్సరంలో నువ్వు ఫలించావా? ఒకవేళ నువ్వు ఫలించకపోతే ఈ 2026 సంవత్సరాన్ని ప్రభువు నీకు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మరి ఆ యజమాని ఆ మాట అన్నప్పుడు తోటమాలి ఏమన్నాడు? అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. చాలు. యజమాని ఏమంటున్నాడు? నరికేమంటున్నాడు. తోటమాలి ఏమంటున్నాడు? ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఈ సంవత్సరం కూడా ఉండని అయ్యా. 3 సంవత్సరాలు చూసావు కదా, ఇంకొక సంవత్సరం చూడు. ఈ సంవత్సరం ఉండని. నేను ఏం చేస్తా అంటే దానికి ఎరువు వేస్తా, దాని చుట్టూ పాదు చేస్తా. ఆ చెట్టు ఫలించడానికి కావాల్సింది ఏమిటో వాటన్నిటిని నేను సమకూరుస్తా. బతిమాలుతున్నాడు తోటమాలి, ఈ ఒక్క సంవత్సరం ఉండనిమ్ము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. దేవుని మందిరములో నీవు నాటబడి ఎన్నో సంవత్సరాలు గతించిపోయాయి. ఎంతగానో ఫలించవలసిన నీలో ఫలములు కనబడటం లేదు. లోకం రీతిగా నువ్వు బాగానే అభివృద్ధి చెందుతున్నావు, పెరుగుతున్నావు, పచ్చగా ఉంటున్నావు. కానీ ఆత్మ సంబంధమైన ఫలమైతే లేదు. ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించాలా. మరి తోటలో ఉన్న అంజూరపు చెట్టును దారిని పోయేవాడు చూస్తే ఏమనుకుంటాడంటే, అబ్బా ఎంత ఎత్తు పెరిగింది, ఎంత పచ్చగా ఉంది, ఇంత ఎత్తు పెరిగి ఇంత పచ్చగా ఉండి పండ్లు లేకుండా ఉంటాయా? ఖచ్చితంగా పండ్లు ఉంటాయని అనుకుంటారు. అయితే దేవుడు ఆ యజమాని అంట చెట్టు దగ్గరకు వచ్చి ప్రతి ఆకును పరిశీలించి ఫలములు ఉన్నవో లేవో ఆయన వెదికాడంట. వెతకటం అంటే సూక్ష్మంగా చూడటం. ఎందుకంటే ఆయన నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఏంటి? ఫలము లేకపోతే నరికివేయటం, ఫలము కనిపించకపోతే నరికేయటమే. కాబట్టి ఏమైనా అందులో ఒక్క ఫలమైనా ఉంటుందేమని ఆ యజమాని ప్రతి ఆకు చాటును కూడా వెతికాడంట, ఏమైనా పిందెన్నా ఉంటుందేమో అని. ఏమీ లేదు, ఏమీ లేదు. అందుకనే ఆ యజమాని తోటమాలితో చెప్పాడు, దీన్ని నరికివే. ఈరోజు మన జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, లోకం దూరంగా ఉండి చూసేవారికి మనం ఆత్మీయులుగా కనబడవచ్చు. చాలా భక్తి పరులుగా కనబడవచ్చు, మరి చాలా ప్రార్థనా పరులుగా మనం కనబడవచ్చు. కానీ దగ్గరికి వచ్చి చూసినప్పుడు మనం ఏమిటో దేవునికి తెలిసిపోతుంది. దేవుడు దూరంగా ఉండి అంచనా వేసేవాడు కాదాయన.
మనలాగా మనుషుల్లాగా ఆ చెట్టుకి ఉంటాయిలే, ఫలాలు ఎందుకు ఉండవు, పచ్చగా ఉంది కదా, ఏపుగా ఎదిగింది కదా, మరి అంత అన్ని సంవత్సరాల చెట్టుకి ఫలాలు లేకుండా ఎలా ఉంటాయి? అది ఎప్పుడు చూసినా ఫలాలతో ఉండే చెట్టే కదా అంజూరపు చెట్టు అంటే, ఆ చెట్టుకు ఫలాలు లేకుండా ఎందుకు ఉంటాయి అని అనుకుంటున్నారు బయట వారు. కానీ యజమానుడు వారు అనుకున్నట్టుగా ఆయన అనుకోవటం లేదు. ఆయన దగ్గరగా వచ్చి చూస్తున్నాడు. ఈరోజు తన సంఘం అనే పొలములో నాటబడిన మనలందరినీ ఏదో ఒక చెట్టు, అంటే మనమందరం కూడా అంజూరపు చెట్లు అయితే, దేవుడు ఏదో ఒక చెట్టు దగ్గరికి వచ్చి చూసినప్పుడు, అది నిన్నే చూసినప్పుడు, నువ్వు ఆత్మీయంగా ఫలించకపోతే, నీలో ఫలములు కనబడకపోతే, నీలో ఫలములు లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తాడు ఆయన? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు మనల్ని చూసేది మనం ధరించిన వస్త్రాలు చూస్తారు, లేదా మనం వేసుకున్నటువంటి ఆభరణాలు చూస్తారు, లేదా మనము కలిగి ఉన్న వాటిని చూస్తారు. వాటిని చూసి వీడు మంచి ఫల సమృద్ధి కలిగిన వారు అనుకుంటారు. కానీ దేవుడు చూసేది అది కాదు, అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. ఆ చెట్టును కాదు, చెట్టుకున్న ఫలాలను దేవుడు చూస్తాడు. ఈరోజు నేను ఒకవేళ పైకి బాగుండొచ్చు, ఇది ఆర్థికంగా స్థితిమంతులుగా ఉండొచ్చు, లేదా మంచి వస్త్రాలు మనం ధరించవచ్చు, లేకపోతే తెలివి జ్ఞానం ఉండొచ్చు, పైకి భక్తి కలిగిన వారుగా మనం కనబడొచ్చు. కానీ దేవుడు చూసేది లోపలికి వెళ్ళి ప్రతి ఆకు మాటున ఉన్న పిందెను సహా దేవుడు చూసేవాడు, ఉందో లేదో అని. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ స్థితిని దేవుడు చూస్తాడు. పై రూపమును ఆయన చూసేవాడు కాదు, మరి అంతరంగమును చూసేవాడు. నీలో నాలో ఆయన చూసేది ఏమిటంటే, ఆత్మ సంబంధమైన ఫలములు నీలో ఉన్నవా అనే విషయాన్ని మాత్రమే దేవుడు చూస్తాడు. ఆయన నిన్ను నాటింది కూడా తన పొలములో ఫలములు ఫలించాలనే. ఫలములు ఫలించాల. అందుకే ఆయన ఏమన్నాడు? 13వ అధ్యాయం 7వ వచనంలో తోటమాలితో ఏమన్నాడు? దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమై పోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఆయన ఏమన్నాడంటే, దీన్ని నరికేయ్, దీనివల్ల ఎందుకు ఇక్కడ భూమి వ్యర్థమైపోవాలి? ఎందుకంటే ఈ అంజూరపు చెట్టు పెద్ద చెట్టు అయింది కనుక భూమిలో ఉన్న సారమంతా ఎక్కువ లాక్కుంటుంది చెట్టు. మరి ఈ చెట్టు ఎదగడానికి మిగిలిన చెట్లకు అవసరమైన ఆహారాన్ని అంతటిని కూడా ఇదే తీసుకుంటుంది. తీసుకుని ఏపుగా పెరుగుతుంది, ఒక మహావృక్షం అవుతుంది. ఆ వృక్షం అంతా భూమి అంతా విస్తరిస్తే ఏం జరుగుద్ది? దానివల్ల 2 నష్టాలు జరుగుతున్నాయి అంజూరపు చెట్టు వల్ల. ఒకటి, ఫలాలు ఫలించటంలే, అది నేలంతటిని ఆక్రమిస్తుంది, భూమిలో ఉన్న సారమంతా లాక్కుంటుంది. భూమిలో ఉన్న సారమంతా లాక్కుంటుంది కానీ ఫలం అయితే ఇవ్వటం లేదు. తీసుకుంటుంది కానీ ఫలం ఇవ్వటం లేదు. తింటుంది కానీ తినే ఫలాలు మనకి ఇవ్వటం లేదు. ఈ చెట్టు పెరిగి పెద్దదైతే దాని క్రింద ఉన్నటువంటి ద్రాక్ష తోట సరైన సూర్యరశ్మి దానికి తగలక ఇచ్చే ఫలము దిగుబడి, ద్రాక్ష తోట దిగుబడి తగ్గిపోద్ది. ఎందుకంటే సారమంతా తీసుకుంటుంది, దానికి చెందాల్సిన ఆహారం ఇది తినేస్తుంది. మరి దానికి నీడగా ఈ చెట్టు ఉండి దానికి సూర్యరశ్మి తగలకుండా చేసి మంచి ఫలాలు ఇవ్వాల్సిన ద్రాక్ష తోట ఫలాలు ఇవ్వకుండా పడిపోవడానికి కారణం ఈ చెట్టే ఉంటుంది. అందుకని యజమాని ఏమన్నాడంటే, నరికేసేరా, దాన్ని నరికేసేయి. ఎందుకు? దానివల్ల భూమి వ్యర్థమైపోవాలా? ఇప్పుడు ఇదంతా విస్తరించడం వలన దాని కింద ఏ చెట్టు బ్రతకదు కదా. అది నేలంతా భూమి పైనంతా విస్తరించడం వలన దాని క్రింద ఏ చెట్టు బ్రతకదు. ఒకవేళ వేసినా దాని ఆహారం కూడా ఇదే తింటుంది. కాబట్టి దాన్ని నరికేసేయి. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములో నువ్వు ఏపుగా పెరగటం కాదు, నువ్వు ఏపుగా పెరిగి ఫలాలు లేకపోతే నీ వలన
ఎవరికి నష్టం? భూమికి నష్టం, సంఘానికి నష్టం. మరి అనేక మంది ఫలాలు ఇచ్చే చెట్లకు ఫలాలు ఇవ్వకుండా చేసినట్లు అవుతుంది. నువ్వు ఫలించక పక్కనోళ్ళను ఫలించకుండా చేయడానికి కారణమవుతావు. తోట యజమాని పనివాడితో చెప్పాడు, దీన్ని నరికేసేయి, దీనివల్ల ఏమీ ప్రయోజనం లేదు, నాకు ఎటువంటి దీని వలన ప్రయోజనం లేదు. ఫలముందా? లేదు. పోనీ ఇది పెరిగినందువల్ల నాకేమన్నా ప్రయోజనమా? పొయ్యిలో పెట్టుకోవడానికి కట్టెలకు తప్ప మరి దేనికి పనికిరాని ఈ చెట్టు నాకు అవసరమా అని అంటున్నాడు. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? దేవుని మందిరంలో నాటబడిన అంజూరపు చెట్టువి నీవు. ఆయన మందిరంలో దేవుడు నీకు నీరు కట్టి ఆయన నిన్ను పెంచి పోషిస్తున్నది సంఘములో. అయినా నీవు ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించకపోతే ఎంత కాలము నిన్ను చూడాలి? నీ యజమాని ఎంతకాలం చూడాలి? ఎంతకాలము ఆయనకు ఓపిక ఉంటుంది చెప్పండి? ఎంతకాలము నువ్వు ఫలములు లేకుండా మరి దేవుని మందిరంలో ఉంటే మరి నీ యజమాని నిన్ను చూస్తూ సంతోషిస్తాడా? దుఃఖపడతాడా? కోపపడతాడా? ఒక పక్క దుఃఖం ఉంటుంది, మరో పక్క కోపం ఉంటుంది. ఎందుకంటే నీలో ఫలాలు లేవు, నీలో ఉండదగిన ఫలాలు లేవు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఫలించేటువంటి వారుగా ఉండాలి. అందుకనే యోహాను బాప్తీసం ఇచ్చేటప్పుడు అనేక మంది ఆయన దగ్గరికి బాప్తీసం తీసుకోవడానికి వచ్చారంట. మారు మనసు లేనటువంటి వారు, రక్షణ లేనటువంటి వారు. మనం కూడా తీసుకుందాంలే, మనం కూడా బాప్తీసం తీసుకుందాం, తప్పేముంది, నిత్యత్వంలోకి వెళ్ళిపోతామంట, బాప్తీసం తీసుకుంటా అనుకుంటూ వచ్చినారు. వారితో ఏమన్నాడు ఆయన? మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. 3వ అధ్యాయము 7వ వచనం ఏమని అన్నాడు చూడండి. సర్పసంతానమా, 7వ వచనం 3:7, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము మీరు ఫలించండి. చాలు, మారు మనసుకు తగిన ఫలము మీరు ఫలించండి. ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరునున్నది. ఫలించిన ప్రతి చెట్టును ఆయన ఏం చేస్తాడంట? గొడ్డలతో నరికేస్తాడట. గొడ్డలతో నరికి దానిని అగ్నిలో పడవేయును. ఫలించిన చెట్టు ఎందుకు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మనమేమో బాప్తీసం తీసుకొని మారు మనసు పొందినామని ఆ రోజు ఒప్పుకున్నాం. ప్రజలందరి ముందు, దేవుని సేవకుని ముందు, సంఘములో మారు మనసు పొందిన వ్యక్తిగా మరి నీవు మనం బాప్తీసం తీసుకున్నాం. ఇప్పుడు మారు మనసుకు తగిన ఫలము మనం ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలం అంటే ఏంటి? ఇంతకుముందు మనము పాపులం, ఏదో ఒక పాపములో పట్టబడిన వారం, పాపం చేసిన వారం, లేదా జన్మతా వచ్చిన పాపం. అయితే మారు మనసు అంటే ఏమిటంటే మరి ఇప్పుడు పరిశుద్ధుడిగా జీవించటం. ఒకప్పుడు పాపి, ఇప్పుడు పరిశుద్ధుడిగా జీవించటమే మారు మనసు. ఇంతకుముందు అబద్ధికుడు, ఇప్పుడు నిజాయితీగా ఉండటం. ఇంతకుముందు దొంగవి, ఇప్పుడు మంచివాడిగా ఉండటం. ఇంతకుముందు కోపిష్టివి, ఇప్పుడు సమాధానం కలిగి ఉండటం. ఇంతకుముందు మోసగాడివి, ఇప్పుడు నిజాయితీపరుడువు, నీతిమంతుడిగా బ్రతకటమే మారు మనసుకున్న తేడా. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. మారు మనసు అనే టైటిల్ పెట్టుకుంటే మనకు ఉపయోగం ఉండదు. దానికి తగిన ఫలములు మనలో కనబడాలి. అందుకంటాడు, మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించండి. ఒకవేళ అట్టి ఫలములు మీలో లేకపోతే ఇదిగో గొడ్డలి చెట్టు వేరునున్నది, ఇప్పుడే నరికివేయబడును. అగ్నిలో వేస్తాడట తీసుకుపోయి. ఇంకొక మాట ఏంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును, పనికిరాని తీగెలను పారవేయును అనే మాట ఉంది.
మారు మనసుకు తగిన ఫలము ఫలించని ప్రతి చెట్టును నరికివేయబడుతుంది. మరి తనలో ఫలించని, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసిపారేస్తాడు. ద్రాక్ష తోటలో ఫలించిన తీగ ఏదైనా ఉంది అంటే దాన్ని వెంటనే ఆ తోటమాలు ఏం చేస్తాడంటే కట్ చేసేస్తాడు. ఎండిపోయినవి ఉంటే కట్ చేస్తాడు. ఎందుకంటే సారం అంతా దానికి పోయి, మరి ఫలములు వచ్చేదానికి వెళితే ఇంకా ఒక 4 పండ్లు వస్తాయి, కానీ దీనికి సారం వెళ్ళటం వల్ల, ఈ తీగ ఉండటం వల్ల ప్రయోజనం ఏముంది? అందుకని ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదో పరిశీలించుకోవాలి. ఫలించని అంజూరపు చెట్టు వలె ఒకవేళ మనం ఉంటే, ప్రభు నీకు ఈ సంవత్సరాన్ని నీకు బహుమానంగా ఇచ్చాడు. ఆయన దయతో ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు. 2026 సంవత్సరం నీవు మరలా ఫలించాలని. ఈ సంవత్సరం నీవు ఫలించకపోతే, అదే అన్నాడు ఈ తోటమాలి. ఏమన్నాడు తోటమాలి? ఆ యజమానితో ఏమన్నా, అయ్యా ఈ సంవత్సరము ఉండనిమ్ము, నేనేం చేస్తానంటే ఎరువు వేస్తా, దాని చుట్టూ త్రవ్వుతా. ఈ సంవత్సరం అది ఫలించినా సరి, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము ఉండనిమ్ము అని అడిగాడు. ఆ వెంటనే యజమాని ఏమన్నాడు? అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాడు. ఓకే, నీ మాట వింటున్నా, నీ మాటకు నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే 3 సంవత్సరాలు చూశాను కదా. నీ మాట ప్రకారం నువ్వు తోటమాలివి కనుక నీ మాట వింటున్నా. ఈ సంవత్సరము దాన్ని ఉండనిస్తా. అయితే ఆయన ఏమన్నాడు? అయితే అది ఫలించినా సరి. ఈ సంవత్సరం పండిందా పంట, ఓకే, తర్వాత ఉంటుంది. ఒకవేళ ఫలించలేదా, నువ్వేం చేయాలి? ఇంక దాన్ని నరికేసేసేయాలి, నరికించి వేసేయమన్నాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గతించిన సంవత్సరాలు మనం మారు మనసుకు తగిన ఫలము ఫలించామో లేదో చూసుకోవాలి. మరి ఆత్మ సంబంధమైన ఫలములు మనలో ఉన్నాయో లేదో చూసుకోవాలి. దేవుడు నీకు అనదర్ ఛాన్స్ అంటే మరొక అవకాశం దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీవు ఫలించడానికి ఇచ్చాడు. నువ్వు ఫలించాలని, నీలో ఆత్మ సంబంధమైన ఫలములు కనబడాలని, మారు మనసుకు తగిన ఫలములు కనబడాలని దేవుడు నీకు నాకు మరొక సంవత్సరాన్ని ఇచ్చినాడు. ఈ సంవత్సరాన్ని మనం జాగ్రత్తగా ఫలించటకు ఉపయోగించుకోవాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనము ఫలించాలని కోరుకుంటున్నాడు. వాక్యం చెప్తుంది, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో ఏమని ఉన్నది? నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచియుందును. ద్రాక్ష తీగ ద్రాక్ష వలిలో నిలిచి ఉంటే గాని తానంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటే గాని మీరు ఫలించరు అని అన్నాడు. మనం ఫలించాలంటే ఎక్కడుండాలా? దేవునిలో నిలిచి ఉండేది నేర్చుకోవాలి. ఆయన సంఘములో ఉండాలా. మనం ఫలించాలంటే ఆయన సంఘములో, ఆయన పొలములో మనం ఉండాలా. ఆయన వాక్యములో నిలిచి ఉండాలా, ప్రార్థనలో నిలిచి ఉండాలా. నిలిచి ఉండే అనుభవం కావాలి. ఈ సంవత్సరం మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తూ, ఆత్మ సంబంధమైన ఫలములు ఫలిస్తూ దేవునికి మహిమ కలిగినట్లుగా మనం జీవిద్దాం. క్రీస్తులో నిలిచి ఉందాం. ఫలమిచ్చు చెట్టుగా మనం ఉందాం. పారవేయబడే తీగలాగా, అగ్నిలో వేయబడే చెట్టులాగా, మరి తోటలో ఉన్న చెట్టును నరికివేయబడేటట్లుగా ఫలించని చెట్టుగా మనం ఈ నూతన సంవత్సరంలో ఉండకూడదు. ఫలించాలి. ఈ సంవత్సరం ఫలమిచ్చు చెట్టు వలె నీవు నేను ఉండాలి.
అందుకే కీర్తనాకారుడు 1:3 అతడు నీటి కాలువ యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండెను. ఫలమిచ్చు చెట్టు వలె నుండెను. ఎందుకని? ఆ చెట్టు కాలువ యోరన నాటబడింది కనుక, నీరు సమృద్ధిగా ఉంది కనుక, పోషక విలువలు ఉన్నాయి కనుక దేవుడు నిన్ను కూడా తన పొలంలో నాటాడు. సారవంతమైన నేలలో నిన్ను నాటాడు. నీ ఎదుగుదల కొరకు దేవుడు ఒక తోటమాలిని ఉంచినాడు. తన వాక్యము ద్వారా దేవుడు నిన్ను ప్రతి దినము తన వాక్యపు వర్షపు జల్లుతో నిన్ను దేవుడు తడుపుచున్నాడు. నీవు ఫలించాల. ఫలమిచ్చు చెట్టు వలె నేను ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో మరి ఎప్పుడు వస్తాడో తెలియదు యజమాని. మరి ఆయన రాకడ చాలా సమీపంగా ఉన్నది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున నేను ప్రతిఫలం ఇస్తానని చెప్పినాడు. మరి ఈ తోటమాలి ఈ సంవత్సరం ఏ సమయములో ఆయన వచ్చి నిన్ను పరిశీలిస్తాడో తెలియదు కనుక నీవు ఫలములు ఫలించే చెట్టుగా ఉండాలి. ఆత్మ సంబంధమైన ఫలములు నీలో ఉండాలి. ఆత్మ సంబంధమైన ఫలములతో నీవు దేవునికి కనబడాలి. అప్పుడంట పరలోకమందున నీ తండ్రి మహిమపరచబడును. ఈ సంవత్సరం దేవుని దుఃఖించొద్దు. ఈ సంవత్సరం దేవునికి కోపం రేపొద్దు. ఈ సంవత్సరం ఆయన దుఃఖపడే పనులు నీవేమి చేయొద్దు. నువ్వు ప్రభు కొరకు ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించే అంజూరపు చెట్టు వలె నువ్వు ఎదగాల తన మందిరములని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్.